మిత్రులారా, ఈరోజు మనం ప్రముఖ అంబేద్కరైట్ పిఎస్ఎన్ మూర్తి గారు, ఈ పేరు బహుజన సమాజంలో అందరికీ తెలిసినటువంటి పేరు. తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి పేరు. వారు ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ ఆఫీసర్గా 2014లో రాజీనామా చేసి అంబేద్కర్ మిషన్ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. అంతేకాదు, తాను సర్వీస్ నుండి వస్తున్నటువంటి సందర్భంగా 4 రాష్ట్రాలకు ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రాజెక్టులో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా కూడా ఉన్నారు. అంతటి ప్రముఖమైనటువంటి ఉద్యోగాన్ని కూడా వదులుకొని అంబేద్కర్ మిషన్ కోసం వారు పనిచేస్తున్నారు. వారితో అంబేద్కర్ గారి గురించి మనం తెలుసుకుందాం. సార్, జై భీమ్ సార్. సార్, ఈరోజు మా యూట్యూబ్ ఛానల్కి రావడం చాలా సంతోషం. నిజానికి కొన్ని సంవత్సరాలుగా, బహుశా 3 సంవత్సరాలు అవుతుంది కావచ్చు, మీతో ఇంటర్వ్యూ చేయాలి, మీరు సమాజానికి చేస్తున్నటువంటి సేవలను సోషల్ మీడియా ద్వారా సమాజానికి అందించాలి అనేటువంటి లక్ష్యంతో మీతో మాట్లాడాలనుకున్నాను. ఈరోజు నా కళ లేక ఆశ నెరవేరింది. పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారు. సమాజం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా జై భీములు అంటే మీకు, మీ యూట్యూబ్ ఛానల్ టీంకి అందరికీ జై భీమ్. చాలా అదృష్టమే ఇది, అంబేద్కర్ గురించి మాట్లాడటం, తెలిసిన విషయాలు కొన్ని సమాజంతో షేర్ చేసుకోవటం అన్నది ఎవరి జీవితంలోనే ఇది ఒక అదృష్టంతో కూడినటువంటి సందర్భం. మీరు అడిగిన ప్రశ్నలో మొదటిది అంబేద్కర్ని అర్థం చేసుకోవాలంటే ఎలాగా అన్నారు. ఇది చాలా లోతైన ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న, గంభీరమైన ప్రశ్న. అంబేద్కర్ని అర్థం చేసుకోవటానికి అంబేద్కర్లో అనేక కోణాలని, అంబేద్కర్ యొక్క చారిత్రక నేపథ్యాన్ని, అంబేద్కర్లో ఉన్నటువంటి అనేక కోణాలని చూసడానికి ప్రయత్నం చేస్తే అంబేద్కర్ అర్థం అవుతారు అనుకుంటే, మీరు అంబేద్కర్లో ప్రధానంగా 2 పర్సనాలిటీస్ని చూడాలి. ఒకటి వర్సటైల్ అంబేద్కర్, 2 ఇంటలెక్చువల్ అంబేద్కర్. అంబేద్కర్ జీవితం గురించి తెలుసుకోవాలి అంటే అంబేద్కర్ జీవితం మీద పెద్దలు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. ధనంజయ్ కీర్ రాసిన పుస్తకం జీవిత చరిత్ర, దాని నుంచి అనేక ఇంప్రూవ్మెంట్లతోటి కొన్ని కొత్త పుస్తకాలు కూడా వచ్చినాయి. ఆకాష్ రాథోడ్ అనేటటువంటి ప్రొఫెసర్, జేఎన్యూ ప్రొఫెసర్ రాసినటువంటి లేటెస్ట్ బుక్ పార్ట్ 1 కింద రిలీజ్ అయింది. అందులో చాలా విలువైన ఇన్ఫర్మేషన్ మనకి ఉంది. అయితే అంబేద్కర్ని ఒక ఇంటలెక్చువల్ అంబేద్కర్గా అర్థం చేసుకోవాలంటే, ఆయన చదువుకునే రోజుల్లో అకాడమిక్ కాంటెక్స్ట్లో రాసినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి. వాటితో పాటు ఆయన వ్యక్తిగతంగా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి సమాజానికి సంబంధించినటువంటి రాసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అలాగే రాజ్యాంగ రచన సందర్భంగా ఆయన చేసినటువంటి రాజ్యాంగ రచనా సంఘంలో, ఆ సభలో ఆయన చేసినటువంటి ప్రసంగాలకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అలాగే హిందూ కోడ్ బిల్ మీద, ఇవన్నీ కూడా అంబేద్కర్ యొక్క రచనలు, ప్రసంగాలు అనే పేరుతో ఉన్నటువంటి 22 వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఒక్కసారైనా జీవితంలో చదవటం ప్రయత్నం చేయాలి. అది నంబర్ 1. ఈ 22 వాల్యూమ్స్ లోనూ అతి కీలకమైనది వాల్యూమ్ 17, 17వ వాల్యూము 3 భాగాల్లో ఉంటుందండి. ఈ 3 భాగాలలో ఉన్నటువంటి 17th వాల్యూమ్ కనుక చదివితే ఎవరైనా అంబేద్కర్ యొక్క వర్సటైల్ పర్సనాలిటీ ఏంటి, ఎన్ని సబ్జెక్టుని ఆయన స్పృశించాడు, టచ్ చేశారు, ఎన్ని అంశాల మీద ఆయన స్పందించాడు, ఎన్ని అంశాల మీద ఆయన యొక్క పర్సనాలిటీని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నది తెలుస్తుంది అన్నమాట వాల్యూమ్ 17లో. అయితే కాన్స్టిట్యూషనల్ అంబేద్కర్ని అర్థం చేసుకోవాలి అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ చదవాలి. ఒక లీగల్ అంబేద్కర్ని అర్థం చేసుకోవాలంటే హిందూ కోడ్ బిల్లు అంటేటువంటి ఒక అంశాన్ని తీసుకొని 2 వాల్యూమ్స్లో ఉంటుంది, అది చదవాలి. దీనితో పాటుగా అంబేద్కర్ మీద రాసినటువంటి అనేక పుస్తకాలు, గ్రంథాలు ఉన్నాయి. అన్ని చదివితే అంబేద్కర్ అర్థం అవుతారు. అయితే అంబేద్కర్ని అర్థం చేసుకోవాలంటే, ఒక ఇంటలెక్చువల్ అంబేద్కర్ని అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణకి కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ చదివినటువంటి కొలంబియా యూనివర్సిటీలో ఆయన యొక్క స్టాట్యూని పెట్టి కొలంబియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ సోషల్ సైన్సెస్ లైబ్రరీ, దాని పేరు ఏమంటారంటే లెహమెన్స్ సోషల్ సైన్సెస్ లైబ్రరీ అంటారు అనమాట. ఆ లెహమెన్స్ సోషల్ సైన్సెస్ లైబ్రరీలో అంబేద్కర్ చదువుతుండేవారు. ఆ లైబ్రరీ యొక్క ఎంట్రన్స్లో అంబేద్కర్ యొక్క స్టాట్యూని పెట్టి, కొలంబియా యూనివర్సిటీ వారే స్టాట్యూని పెట్టి దాని కింద రాస్తారు అంబేద్కర్ అంటే
సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని. ఎలాగా అంబేద్కర్ని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని కొలంబియా యూనివర్సిటీ ఎందుకన్నది అన్న ప్రశ్నకి సమాధానం మీరు తెలుసుకోవాలంటే ఆయనలో ఉన్నటువంటి అనేక కోణాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంబేద్కర్ని అర్థం చేసుకోవడానికి, అంబేద్కర్ని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని కొలంబియా యూనివర్సిటీ ఇంటలెక్చువల్ టీమ్ లేబులింగ్ చేయడానికి ఏంటి ప్రధాన కారణం ఏంటంటే, అది తెలుసుకోవాలంటే ముందు మనం నాలెడ్జ్ అంటే ఏంటి, అసలు నాలెడ్జ్కి ఉన్నటువంటి అనేక కోణాలు ఏంటి, పార్శ్వాలు ఏంటన్నది తెలుసుకోవాలి. అనేక రకరకాల పార్శ్వాలు ఉండొచ్చు, కన్నోటేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. లాంగ్వేజ్ అంటే, నాలెడ్జ్ అంటే మీకు లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, పవర్ ఆఫ్ నాలెడ్జ్ అని ఉంటుంది. ఇన్ని రకరకాల స్థాయిల్లో నాలెడ్జ్ అనేటటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే అప్పుడు అంబేద్కర్ని ఎందుకు వారు సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారన్న దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఒక పునాది ఏర్పడుతుంది అన్నమాట. సహజంగా లాంగ్వేజ్ గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా మంది దగ్గర వింటుంటాం. ఏమంటారంటే, లాంగ్వేజ్ ఏముందండి, తప్పులున్నా పర్వాలేదు, ఏదో ఒకటి మనకు మనసులో ఉన్నది చెప్పేస్తే సరిపోతుంది కదా, అదే పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారనమాట. ఇది చాలా చాలా తప్పుడు అభిప్రాయం అనమాట భాషకు సంబంధించి. భాష అంటే కేవలం బతికున్న ఇద్దరు మనుషుల మధ్య సంభాషణకు సంబంధించినటువంటి విషయం కాదు. భాష చరిత్రని, వర్తమానాన్ని, భవిష్యత్తుకి ముడివేసి ఒక నాగరికత యొక్క విషయాన్ని, శాస్త్రీయమైనటువంటి సాంకేతికమైనటువంటి అంశాలని, మానవ జాతి చరిత్రలో వచ్చినటువంటి పరిణామ క్రమంలో వచ్చినటువంటి విజ్ఞాన పరంపరను ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి అందివ్వటంలో లాంగ్వేజ్ అన్నది అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఈ లాంగ్వేజ్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి విషయ పరిజ్ఞానం అంతంత మాత్రంగానే ఉంటుంది, కానీ సంపూర్ణమైన విషయ పరిజ్ఞానం ఉండదు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. లాంగ్వేజ్ అంత గొప్పదన్నమాట. అందుకని గౌతమ బుద్ధుడు ఏమంటారంటే లాంగ్వేజ్ గురించి, ద ఇన్వెన్షన్ ఆఫ్ వర్డ్, ఒక పదం ఎవరైతే కనిపెట్టారో, కొన్ని అక్షరాల బంధాన్ని ఒక పదంగా, ఒక భావాన్ని చెప్పడానికి పదం ఎలా అయితే కనిపెట్టారో, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ వెపన్ దట్ మ్యాన్ హ్యాస్ ఎవర్ ఇన్వెంటెడ్ ఇన్ ద హిస్టరీ అంటారనమాట బుద్ధుడు. పదము అన్నది అన్ని ఆయుధాల కంటే బలమైన ఆయుధం అంటాడనమాట గౌతమ బుద్ధుడు. అది 100కి 100 పాళ్ళు నిజం. ఎందుకంటే పదాల సముదాయంతో వాక్యం వస్తుంది, వాక్యాల సముదాయంతో ఒక పారాగ్రాఫ్ వస్తుంది, పేరాల సముదాయంతో ఒక చాప్టర్ వస్తుంది, కొన్ని చాప్టర్ల సముదాయంతో ఒక పుస్తకం వస్తుంది. ఒక పుస్తకాన్ని మీరు చదువుతున్నారంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తితోటి మీకు అద్భుతమైనటువంటి పరిచయం ఏర్పడుతుంది. అది చరిత్రలో ఉన్న వ్యక్తి అయినా, వర్తమానంలో ఉన్న వ్యక్తి అయినా. ఇది భాషకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పాత్ర అన్నమాట మనిషి జీవితంలో. అప్పుడు అంబేద్కర్ని ఎలా చూడాలి అంటే, భాషని ఆయన కూడా ఒక ఆయుధం కింద చూశాడు, ఒక మార్గం కింద చూశాడు. ఆయన 10 భాషలలో పండితుడు. లాంగ్వేజ్ గురించే మాట్లాడితే 10 భాషల్లో పండితుడు. ఏదో సరదా కోసం మాట్లాడటం, రిక్షా వాడితోటి, ఆటో వాడితోటి, ట్యాక్సీ వాడితోటి మాట్లాడటానికి అంబేద్కర్ భాషలు నేర్చుకోలేదు. కొన్ని సిద్ధాంతాలని, కొన్ని మతాలని చదవటానికి ఆయన ప్రత్యేకించి భాషలు నేర్చుకోవటం మొదలుపెట్టాడు. మనకి సంస్కృతంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని అంతటిని సంస్కృతంలోనే చదివి అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో కాకుండా, సంస్కృతంలో ట్రాన్స్లేటెడ్ వెర్షన్ చదివి అర్థం చేసుకోవాలన్నా సంస్కృతంలో కొంత పాండిత్యం అవసరమని ఆయన హిందూ మత గ్రంథాలని, భారతీయ మత గ్రంథాలని చదవడానికి సంస్కృతం నేర్చుకున్నాడు. బౌద్ధాన్ని లోతుగా అధ్యయనం చేయాలనడానికి చేయవలసిన అవసరం ఆయనకు ఏర్పడినప్పుడు పాలీ భాష నేర్చుకున్నాడు. ఖురాన్ని బాగా చదవాలనుకున్నప్పుడు, ఆయన అరబిక్ నేర్చుకోవాలన్నప్పుడు, దానికి ఖురాన్కి పర్షియన్ లాంగ్వేజ్కి లోతైనటువంటి సంబంధం ఉంది కాబట్టి పర్షియన్ భాష ఆయన స్కూల్లో భాగంగానే నేర్చుకున్నాడు పర్షియన్. బైబిల్ని లోతుగా చదవాలనుకున్నప్పుడు ఆయన హిబ్రూ భాష నేర్చుకున్నాడు. హిందీలో నిఘంటు రాయడానికి పాలీ నుంచి హిందీకి, పాలీ నుంచి గుజరాతీకి, పాలీ నుంచి మరాఠీకి, పాలీ నుంచి ఇంగ్లీష్కి నిఘంటులు రాయడానికి గుజరాతీ భాషని, హిందీ భాషని, మరాఠీ భాషని మళ్ళీ అధ్యయనం చేయటం జరిగింది. ఈయనకి ఎంత భాషా పరిజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం అందరూ అనుకుంటున్నట్టుగా ఇది బడిలోను, కాలేజీలోను, యూనివర్సిటీలోను నేర్చుకున్నటువంటి భాషా పరిజ్ఞానం కాదు అంబేద్కర్. అంబేద్కర్ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆంగ్ల భాషా పరిజ్ఞానానికి పునాది వేసింది, దాని మీద అంతస్తులు కట్టించింది రామ్జీ సక్పాల్ అన్నమాట. బాబాసాహెబ్ గారి నాన్నగారు అయినటువంటి రామ్జీ సక్పాల్. ఆయన
మిలిటరీలో సుబేదారుగా ఉండి మిలిటరీ జవాన్లకి మిలిటరీ ఆఫీసర్లకి ఇంగ్లీష్ నేర్పించడం కోసం ఇంగ్లీష్ ఇన్స్ట్రక్టర్ గా ఉండేవాడు అనమాట. రామ్జీ సత్పాల్ వాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ ఫర్ ది డిఫెన్స్ ఫోర్సెస్ అన్నమాట. ఆ నేపథ్యంలో రామ్జీ సత్పాల్ నేర్చుకున్నటువంటి ఆంగ్ల భాష ఏదైతే ఉందో అది అంబేద్కర్కి చిన్నప్పటి నుంచి నూరి పోసాడు అనమాట. ఏ సందర్భంలో ఏ పదం వాడాలి, ఏ ఇడియం వాడాలి, ఏ కొటేషన్ చెప్పాలి అన్నది, రైట్ వర్డ్ అట్ రైట్ ప్లేస్ ఎలా వాడాలన్నది అంబేద్కర్కి ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని నూరి పోసింది రామ్జీ సత్పాల్ అనమాట. అది అంబేద్కరే స్వయంగా రాస్తాడు ఒక సందర్భంలో. ఈ 10 భాషల్లో ఇంత భాషా ప్రావీణ్యం ఉండటం బట్టి వీటికి తోడు ఆయన కొలంబియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు 2 అదనంగా ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటాడు. ఒకటి ఫ్రెంచ్ భాష, 2 జర్మన్ భాష. ఎందుకంటే వీలైతే ఫ్రాన్స్కి వెళ్ళి, వీలైతే జర్మనీకి వెళ్ళి ఇంకా లోతైన అధ్యయనం చేయాలి, లాలోను, హేతువాదంలోను, ఎకానమిక్స్లోను, అలాగే లాంగ్వేజెస్ మీద, లింగ్విస్టిక్స్లోను ఇంకా లోతైన అధ్యయనాలు చేయాలని ఆయన జర్మన్ భాషని, ఫ్రెంచ్ భాషని కూడా కొలంబియా యూనివర్సిటీలో నేర్చుకుంటాడు అన్నమాట. ఇది అంబేద్కర్కి లాంగ్వేజ్ ఉన్నటువంటి నేపథ్యం. ఇక ఇంటలెక్చువల్ అంబేద్కర్ గా ఎలా ఎదిగాడు అంబేద్కర్? వై హ్యాస్ బికమ్ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంటే, మీరు విద్యార్థులుగానైనా, మీరు తల్లిదండ్రులుగానైనా, లేకపోతే సామాజిక కార్యకర్తలుగానైనా మనము ఏమి చెప్పాలంటే పిల్లలకి నాలెడ్జ్ అన్నది ఏ భాషకు సంబంధించి అయినా, ఏ సబ్జెక్ట్కి సంబంధించి అయినా దేర్ ఆర్ సమ్ 4 కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్కి సంబంధించి బేసిక్స్ అంటారనమాట. అవేంటంటే ప్రతి సబ్జెక్ట్లోనూ కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి, కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ డెఫినేషన్స్, ఫండమెంటల్స్, ఫార్ములాస్, కాన్సెప్ట్స్ ని బేసిక్స్ అంటారు ఏ సబ్జెక్ట్ కైనా కానీ. ఈ 4 అంశాలని ఎవరైతే ఏదైనా విషయానికి సంబంధించి, ఉదాహరణకి ఎకానమిక్స్ కి సంబంధించి అందులో ఉన్నటువంటి డెఫినేషన్స్, ఫండమెంటల్స్, ఫార్ములాస్, కాన్సెప్ట్స్ అన్నిటినీ అర్థం చేసుకొని గుర్తు పెట్టుకోవడాన్ని జనరల్ నాలెడ్జ్ అంటారు అనమాట. కేవలం గుర్తు పెట్టుకుంటే అది నీకు జనరల్ నాలెడ్జ్ అవుతుంది. ఇది ఈ విధంగా మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న అనేక సబ్జెక్టులు ఉంటాయి. 16 సబ్జెక్టులు చదువుతారు మీరు. అది విశ్లేషణ చేసుకుంటే తెలుస్తుంది, అన్ని వివరించను ఇప్పుడు. ఈ 16 సబ్జెక్టుల్లో ఉన్నటువంటి డెఫినేషన్స్, ఫండమెంటల్స్, ఫార్ములాస్, కాన్సెప్ట్స్ ని ఎవరైతే సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉన్నట్టు లెక్క అనమాట. భాషా పరిజ్ఞానంతో పాటు మిగిలిన సబ్జెక్టుల్లో, అన్ని సబ్జెక్టులో ఉన్నటువంటి 4 కోర్ ఎలిమెంట్స్ ని ఎవరైతే మాస్టర్ చేస్తారో వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉన్నది, లోక జ్ఞానం ఉన్నట్టు లెక్క. వాళ్ళకే న్యూస్ పేపర్ చదివితే అర్థమవుతుంది. లేకపోతే న్యూస్ పేపర్ కూడా మనం చాలా మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవుతారు, కానీ న్యూస్ పేపర్లో చదివి అన్ని విషయాలను అర్థం చేసుకునే కెపాసిటీ చాలా మందికి ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు 1వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్నటువంటి 4 కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏవైతే ఉందో వాటి మీద వాళ్ళకి ఏ విధమైన పునాది ఉండదు. కాబట్టి అదే పదజాలాన్ని, అదే పదాలని వాడుతూ న్యూస్ పేపర్లు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ రాస్తుంటారు అనమాట. అందుకని ఇది అర్థం కావాలంటే జనరల్ నాలెడ్జ్ అవసరం, బేసిక్స్ అవసరం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ జనరల్ నాలెడ్జ్ని సంపాదించడమే కాకుండా అనేక సబ్జెక్టులో స్పెషలైజ్డ్ నాలెడ్జ్లోకి వెళ్ళాడు. ఏంటా సబ్జెక్ట్స్ అంటే, కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఎకానమిక్స్, హిస్టరీ, ఫిలాసఫీ, ఆంథ్రపోలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ తర్వాత లా, ఈ అన్ని అంశాల మీద వీటితో పాటు ఈ చదువుతున్నప్పుడు మనకి థియాలజీ అని ఒక సబ్జెక్ట్ వస్తుంది. మతాలకు సంబంధించినటువంటి విషయాలను చెప్పే శాస్త్రాన్ని థియాలజీ అంటారు అనమాట. ఈ అన్ని అంశాల మీద అంబేద్కర్కి తెలియని కాన్సెప్ట్ కానీ, డెఫినేషన్ కానీ, ఫండమెంటల్ కానీ, ఫార్ములా కానీ ఏది లేదని చెప్పాలన్నమాట. ఎప్పుడైతే ఈ అన్నిటి మీద 4 కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ నాలెడ్జ్ మీద, ఇన్ని విషయాల మీద బేసిక్ నాలెడ్జ్ సంపాదించాడు, అప్పుడు అంబేద్కర్ ఏ పుస్తకం చదివినా కానీ టీచర్లతోటి, ప్రొఫెసర్లతోటి సంబంధం లేకుండా ఏ పుస్తకం చదివినా కానీ మంచినీళ్ల ప్రాయం కింద చదివేయటం, అర్థం చేసుకోవటం, గుర్తు పెట్టుకోవటం ఆయనకి అలవాటుగా మారిపోతుంది అనమాట. ఇంత బలమైన పునాది ఆయన వేసుకున్నాడు కాబట్టి 48,000 పుస్తకాలు చదవగలిగాడు జీవితకాలంలో. ఇది
ఆయన ఇంటలెక్చువల్ ఎదగటానికి పునాది అన్నమాట. ఈ 10వ తరగతి వరకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫౌండేషన్ వేయడంలో కూడా రామ్జీ సక్పాల్ గారి యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యమైనది. అంబేద్కర్కి ఆయన లాంగ్వేజ్లో పునాది వేయటం ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పునాది వేయటం ఒకటి, తర్వాత అత్యంత క్రమశిక్షణతో పెంచినటువంటి కుటుంబం అన్నమాట. రామ్జీ సక్పాల్ కుటుంబం అన్న వాళ్ళ మిత్రబృందం అన్న కానీ ఆయన ఒక ప్రిన్సిపల్ అంటాడు. ఆయన ఎదురకుండా నిలబడి మాట్లాడటానికి ఎవరు సాహసించేవారు కాదు. అంబేద్కర్ కుటుంబంలో కూడా ఒక్క అంబేద్కర్కే రామ్జీ సక్పాల్ గారి దగ్గర ఫ్రీ మూవ్మెంట్ ఉండేది, మిగిలిన వాళ్ళందరి దగ్గర మిలిటరీ డిసిప్లిన్ అన్నమాట. ఆయన ఎందుకు నిష్ఠాపరుడు, మతం, ఆయన నమ్మిన మతం గురించి రోజు పొద్దుటే లేచి అంబేద్కర్ని రామాయణము మహాభారతం చదివి కుటుంబ సభ్యులందరికీ వినిపించమని ఒక ఆర్డర్ ఉండేదన్నమాట. అంబేద్కర్ ఆయన దగ్గర ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, మిగిలిన వాళ్ళందరికీ వినిపించాలి. ఈ నేపథ్యంలోనే రామాయణ మహాభారతాలు అంబేద్కర్ చిన్నప్పుడే చదివేశాడనమాట. మొత్తం పూర్తిగా చదివేసి అంబేద్కర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే క్రిటికల్ మైండ్ అంటారు. బ్లైండ్ గా బట్టి పట్టడు, అర్థం చేసుకుంటాడు, దాన్ని ప్రశ్నిస్తాడు, దాన్ని అనలైజ్ చేస్తాడు, విశ్లేషిస్తాడు. ఆ విశ్లేషణ, ఆ ఎనాలిసిస్ తోట కొంత వివరణను ఆయన సంపాదించుకుంటాడు. అప్పుడు అందులో ఉన్నటువంటి నీతి ఏంటి, అవినీతి ఏంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి అని గ్రహించేటటువంటి ఈ అద్భుతమైనటువంటి క్వాలిటీ అంబేద్కర్కి చిన్నతనంలో నుంచి అబ్బిందనమాట. అప్పుడు రామాయణం మీద మహాభారతం మీద రామ్జీ సక్పాల్ గారిని ఆయన క్వశ్చన్ అడుగుతాడు. అదే ఏంటి, ఎందుకు చదవమంటున్నావు, ఇవన్నీ గొప్ప గొప్ప గ్రంథాల్లాగా నాకు ఏమీ కనపట్లేదు, రాముల్లోనూ కొన్ని మంచి లక్షణాలు నాకు కనిపించట్లేదు, కృష్ణుడిలోనూ నాకు కనిపించట్లేదు, ఈ రామాయణ మహాభారతాలు నన్ను చదవమని ఎందుకు నన్ను వేధిస్తున్నావు అంటే, ఒక సందర్భంలో రామ్జీ సక్పాలు ఆయనకి సమాధానం చెప్పడు. నీకున్న వయసుకి ఇది చదివితే సరిపోద్ది, తర్వాత తెలుసుకుంది కానీ ముందు చదువు అని ఆర్డర్ చేసి వదిలేస్తాడు. కానీ అంబేద్కర్ ఆగడు కదా. ఆయన మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం దొరికే వరకు ఆగే మనస్తత్వం అంబేద్కర్ది కాదు అని మళ్ళీ ఇంకొకసారి కొంత పెద్ద అయిన తర్వాత మళ్ళీ అడుగుతాడు అనమాట. అప్పుడు రాముడి గురించి మాట్లాడేటప్పుడు శూర్పణఖ ఎపిసోడ్ తీసుకొస్తాడు, అలాగే వాలి ఎపిసోడ్ తీసుకొస్తాడు, శంభూకుడు ఎపిసోడ్ తీసుకొస్తాడు, సీతను అడవిలో వదిలేసినటువంటి ఎపిసోడ్ తీసుకొస్తాడు. ఇన్ని సమాజానికి రుచించని కార్యక్రమాలు చేస్తాడు కదా. ఈ నిన్నగా ఐడియల్ పర్సన్గా మీరు అంగీకరించమంటారంటే ఆవిడితే, నేను రామాయణాన్ని మహాభారతాన్ని నేను చదవమనటానికి కారణం ఏంటంటే అందులో కూడా గొప్ప గొప్ప క్యారెక్టర్లు ఉన్నారు. అందులో కర్ణుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు. వీళ్ళు ఏ విధంగా అవమానాలను భరిస్తూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నది లేకుండా ఒక ఉత్తమమైనటువంటి విలువిద్యలతో కూడినటువంటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులకి ఎలా ఎదిగారన్నది అది నీలో చిన్నప్పటి నుంచి నీకు అలవాటు కావాలని, ఆత్మన్యూనతా భావం నీలో ఉండకుండా పోవాలని, నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలని ఇటువంటి క్యారెక్టర్లను చూసిన తర్వాత అది పెరుగుతుందనే ఉద్దేశంతో నేను చదవమన్నానని అప్పుడు చెప్తాడు అనమాట అంబేద్కర్. ఎవరు? రామ్జీ సక్పాల్ గారు. అంటే ఈ అంబేద్కర్ యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో బుద్ధుడు ఎంటర్ కాక ముందే రామ్జీ సక్పాల్ అనేటటువంటి అండ్ ఒక తండ్రి యొక్క పాత్ర అద్భుతమైనటువంటి పాత్ర ఉంటుంది అనమాట. ఈ పాత్రకు తోడు కిర్లోస్కర్ పండిత్ ఆయనకి పరిచయం అవటం, ఆయన బుద్ధుడి యొక్క జీవిత చరిత్ర ఆయన్ని చిన్నప్పుడే చేసి పెట్టడం, ఆయన చదివిన తర్వాత అత్యంత క్రమశిక్షణకి సింబల్ ఆఫ్ డిసిప్లిన్ అనమాట అంబేద్కర్ అంటే. బిఫోర్ బికమింగ్ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ డిసిప్లిన్ నెంబర్ 1, అండ్ సింబల్ ఆఫ్ అత్యుత్తమైనటువంటి అతిశీల గుణవంతుడు అనమాట, గుణోత్తముడు అనమాట అంబేద్కర్. గుణాలలో ఉత్తముడు, ఏ గుణమైనా ఉత్తమ గుణాలు తీసుకుంటే ఉత్తముడు అనమాట. ఈ రెండు పునాదుల మీద అదే అంబేద్కర్ తర్వాత ఏం చెప్తాడంటే, మై స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ మై నాలెడ్జ్, నా యొక్క విజ్ఞానం నా బలం కాదు, నా క్యారెక్టర్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ అంటాడు. నా యొక్క వ్యక్తిత్వము నా నిజమైన బలం అంటాడు అనమాట. ఈ వ్యక్తిత్వం కనుక అంబేద్కర్కి లేకపోతే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ ముందు డాన్సులు, క్లబ్బులు, ఆటలు, పాటలు, ఫ్రెండ్షిప్లు నేర్చుకుంటారు అక్కడ. ఈ వ్యక్తిత్వంతో అక్కడ అడుగుపెట్టిన అంబేద్కర్ మొదటి నెలలో కొంచెం జాయిన్ అయిన తర్వాత ఏదో నడుస్తుంది, కానీ తర్వాత చాలా సీరియస్గా ఆయన స్టడీస్ మొదలుపోతుంది. ఇది అంబేద్కర్ ఇంటలెక్చువల్గా మారటానికి కారణం ఏంటంటే అక్కడ ఆయన అద్భుతమైనటువంటి ప్రొఫెసర్స్, ప్రపంచంలో అప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో
ఇద్దరు బెస్ట్ ఫిలాసఫీ టీచర్స్ ఉండేవారండి. అమెరికాలోనేమో ఒకరు జాన్ డ్యూయి అనే ఆయన, ఇంగ్లాండ్లోనేమో బెర్ట్రాండ్ రజిల్ అని ఆయన. ఈ బెర్ట్రాండ్ రజిల్ అన్న ఆయన కూడా అద్భుతమైన టీచర్ కమ్ ఫిలాసఫర్ అన్నమాట. ఈయన జీవితం గురించి తెలుసుకోవాలి, ఆయన దగ్గర పాఠాలు చదువుకోవాలని అనుకున్నాడు, కానీ ఆయన వెళ్ళక ముందు పరిచయం పెద్ద డీప్ గా వెళ్ళలేదు అక్కడ రజిల్ గారి దగ్గర. కానీ జాన్ డ్యూయి గారి యొక్క ఫిలాసఫీ క్లాసెస్ అంబేద్కర్ని ఎంతగానో ఆకట్టుకున్నాయన్నమాట, ప్రభావితం చేశాయి. ఆయన లైఫ్ లాంగ్ ఆయన యొక్క సబ్జెక్టులు, ఆయన పుస్తకాలని, ఆయన యొక్క టీచర్ని ఆయన ఎంత స్థాయికి వెళ్ళిపోయాడంటే అంబేద్కర్ జాన్ డ్యూయి యొక్క వాయిస్ ని, ఇడియోసింక్రసీస్ అంటారనమాట, హావభావాలని ఆయన ఇమిటేట్ చేయటం, ఆయన ఇంట్లో భార్య ముందు ప్రదర్శించే వరకు వెళ్తుండేవాడు అనమాట. జాన్ డ్యూయి లాగా మాట్లాడటం, స్పీచ్లు ఇవ్వటం, అంత అద్భుతమైన ప్రభావం జాన్ డ్యూయి యొక్క ప్రభావం అంబేద్కర్ మీద ఉంటుంది. ఈజ్ ద బెస్ట్ ఫిలాసఫీ టీచర్ ఆఫ్ హిస్ టైమ్స్ అన్నమాట, ఇది ఎంటైర్ వెస్టర్న్ వరల్డ్. ఆయన దగ్గర ఫిలాసఫీ క్లాసెస్ తీసుకున్నారు. అలాగా ఈ అంబేద్కర్, మీరు మార్క్స్ అంబేద్కర్ ఇవన్నీ అంటుంటారు, కానీ అంబేద్కర్ మార్క్స్ ని, మార్క్సిజాన్ని, సోషలిజాన్ని, ఫేబియన్ సోషలిజం అనేటటువంటి డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి సోషలిజంలోనే. ఈ అన్నిటినీ కూడా ఆయన కొలంబియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు 3 ఏళ్లలోనూ 29 కోర్సుల రూపంలో అన్నిటినీ చదివేశాడండి. కంప్లీట్ మార్క్సిజం, కంప్లీట్ సోషలిజం చదవటమే కాకుండా జాన్ డ్యూయి గారు పాఠాలు చెప్తున్నప్పుడు ఆయన పక్కన ఇంకొక స్టూడెంట్ ఉండేవారు. ఆ పాఠాలు చెప్తున్న నేపథ్యంలోనే జాన్ డ్యూయి చెప్పిన దానికి, కార్ల్ మార్క్స్ చెప్పిన దానికి, అలాగే లార్డ్ బుద్ధా చెప్పిన దానికి ఉన్నటువంటి సారూప్యత ఏంటని అప్పటికప్పుడు అనలైజ్ చేసుకుని నోట్స్ రాస్తుండేవాడు అనమాట. వాట్ ఈస్ ద సిమిలారిటీస్ థాట్ ప్రాసెస్ లో, అనలిటికల్ టూల్స్ లో, ఫిలాసఫికల్ కంటెంట్ లో అప్పటికప్పుడు ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుని ఆయన అక్కడికక్కడ నోట్స్ తయారు చేసేవాడు. మార్క్స్ ఏం చెప్పాడు, లార్డ్ బుద్ధా ఏం చెప్పాడు, జాన్ డ్యూయి ఏం చెప్తున్నాడు ఫిలాసఫీకి సంబంధించి. అలా చెప్తూ అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చదివినటువంటి అనేక సబ్జెక్టులలో ఇంటలెక్చువల్ హిస్టరీ ఆఫ్ యూరోప్ అన్నది ఒకటి చదువుతాడు. అంటే యూరోప్ ఖండంలో ఉన్నటువంటి యాన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీ, యాన్షియంట్ యూరోపియన్ ఫిలాసఫర్స్ అంటే రోమన్ ఫిలాసఫర్స్, గ్రీక్ ఫిలాసఫర్స్, అలాగే మోడర్న్ ఫిలాసఫర్స్, పొలిటికల్ సైన్స్లో కానీ ఏ సబ్జెక్ట్లో అయినా కానీ ఫిలాసఫీని చదువుతూ ఇంటలెక్చువల్ హిస్టరీ ఆఫ్ యూరోప్ అన్నది ఒక సబ్జెక్ట్ చదువుతాడు. తర్వాత ఆరిజిన్ ఆఫ్ యూరోపియన్ సొసైటీ అనేటటువంటి ఒక పేపర్ చదువుతాడు. ఆరిజిన్ ఆఫ్ యూరోపియన్ సొసైటీ అనే పేపర్ చదివినప్పుడు మొత్తం యూరోప్ లో ఉన్నటువంటి మానవ జాతి పరిణామ క్రమాన్నే కంప్లీట్ గా చదువుతాడు అనమాట. ఆయన ఏం చేశాడంటే ఈ సబ్జెక్ట్స్ లో ఏ ఒక్క సబ్జెక్ట్ తీసుకున్నా విజ్ఞానం పరిపూర్ణంగా ఉండదని, సోషల్ సైన్సెస్ లో అప్పుడున్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ ని తీసేసుకుని అన్ని సబ్జెక్టులని లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. అందుకని కొలంబియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు 3 ఏళ్లలోనూ ఆయన 60 కోర్సులు కంప్లీట్ చేశాడు అనమాట. దట్ ఈస్ ద రికార్డ్ ఇన్ ద ఎంటైర్ కొలంబియా యూనివర్సిటీ హిస్టరీ. ఏ విధంగా రికార్డ్ అంటారేమో, అప్పటికి అంబేద్కర్ అక్కడ జాయిన్ అయ్యేటప్పటికి కొలంబియా యూనివర్సిటీని 1754లో స్థాపిస్తారు. ఆ యూనివర్సిటీ మొదలవుతుంది 1754లో. అంబేద్కర్ అక్కడ అడుగు పెట్టేటప్పటికి దగ్గరగా 160 సంవత్సరాలు అయింది. ఈ 160 సంవత్సరాల కొలంబియా యూనివర్సిటీ చరిత్రలో 3 ఏళ్ల సమయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం, ఎంఫిల్ కోర్సుకి సంబంధించిన కంటెంట్ చదవటం, పిహెచ్డి చదవటం, ఒకే సబ్జెక్టులో కాకుండా ఆంథ్రపాలజీలోను, ఎకానమిక్స్లోను, సోషియాలజీలో కూడా పిహెచ్డి లెవెల్ కంటెంట్ చదవటం, ఒక పిహెచ్డి తీసుకుని బయటకు రావటం, ఇంత చిన్న వయసులో అతి తక్కువ సమయంలో కొలంబియా యూనివర్సిటీ నుంచి అన్ని కోర్సులు చదివి పిహెచ్డి కోర్స్ కంప్లీట్ చేసి బయటకు వచ్చినటువంటి హిస్టరీ యూరోపియన్ స్టూడెంట్కి లేదు, అమెరికన్ స్టూడెంట్కి లేదు, ఏషియన్ స్టూడెంట్కి లేదు. దట్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ కొలంబియా యూనివర్సిటీ అన్నమాట. ఈ కొలంబియా యూనివర్సిటీలో చదివేటప్పుడు బిబ్లికల్ కాన్సెప్ట్, క్రిస్టియన్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్ అండ్ వరల్డ్ అని ఒక పేపర్ చదువుతాడు. ఇంటలెక్చువల్ హిస్టరీ ఆఫ్ యూరోప్ అని ఒక పేపర్ చదువుతాడు. హిస్టరీ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అని కంప్లీట్ ప్రపంచంలో ఉన్నటువంటి హిస్టరీ మీద, ప్రపంచ చరిత్ర మీద ఎక్కడి నుంచి మొదలు పెడతాడంటే హిస్టరీ, ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అని కొన్ని ఫేజెస్ ఉంటాయన్నమాట. అక్కడి నుంచి మొదలు పెడతాడు. అక్కడ ఆంథ్రపాలజీ మనకి ఎంటర్ అవుతుంది అనమాట. ఆంథ్రపాలజీ అంటే కళేబరాల నుంచి చూసి మానవ పరిణామ క్రమం ఎలా వచ్చిందని చేసే స్టడీ అది.
అక్కడ రేసెస్ ఎలా వచ్చినాయి, ఇవన్నీ నిజమా కాదా, శాస్త్రీయత ఉందా లేదా, రేసుల మీద, కులాల మీద, మతాలకి శాస్త్రీయ పద్ధతి ఉందా లేదా అని ఇవన్నీ కూడా చదవటం మొదలుపెట్టి అక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రొఫెసర్స్, ఆయన ఈ జాన్ డ్యూయీ అన్నది ఒక అయితే, జేమ్స్ హెన్రీ రాబిన్సన్ అన్న ఒక ఆయన ది గ్రేటెస్ట్ హిస్టరీ ప్రొఫెసర్ అన్నమాట. అలాగే జేమ్స్ షార్ట్వెల్ అని ఆయన ఇంకొక గ్రేటెస్ట్ హిస్టరీ ప్రొఫెసర్. వీళ్ళిద్దరూ ఆయనకి హిస్టరీ ప్రొఫెసర్లు. అక్కడ ఆ హిస్టరీ ప్రొఫెసర్ల దగ్గర వాళ్ళు ఒక పర్టికులర్ థ్రెషోల్డ్ ఉన్న విద్యార్థుల్ని వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ గా తీసుకునేవారు. ఆ థ్రెషోల్డ్ అంబేద్కర్ దాటిపోయి అనేక కోర్సు తర్వాత కోర్సులు చేయటం మొదలు పెట్టాడు అనమాట. అలాగే సోషియాలజీలో, అలాగే ఆంథ్రపాలజీలో అక్కడ ఫ్రాంజ్ బోస్, BOAS అనే ప్రొఫెసర్, హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఆంథ్రపాలజీ, అమెరికన్ ఆంథ్రపాలజీ. అమెరికాలో ఆంథ్రపాలజీ స్టడీస్ ని మొదలుపెట్టింది ఈ ఫ్రాంజ్ బోస్ అన్న ఆయన. ఈ ఫ్రాంజ్ బోస్ దగ్గర ఆంథ్రపాలజీ సబ్జెక్ట్ మొదలుపెట్టి చదువుతూ ఆ ఆంథ్రపాలజీ మీద అంబేద్కర్ మొట్టమొదటి పుస్తకం రాస్తాడనమాట. అంటే రెండో పుస్తకం అది. పుస్తకం పేరే క్యాస్ట్స్ ఇన్ ఇండియా, దేర్ ఒరిజిన్, ఎవల్యూషన్ అండ్ డెవలప్మెంట్ మెకానిజం అని రాస్తాడన్నమాట. బేసిక్ గా క్యాస్ట్స్ ఇన్ ఇండియా, అవి ఎలా పుట్టాయి, కులాలు, వాటి పుట్టు పూర్వోత్తరాలు. ఈ అనాలిసిస్, అంబేద్కర్ ఇచ్చినటువంటి అనాలిసిస్ అంతవరకు కులాల మీద చేసినటువంటి ఏ రీసెర్చ్ స్కాలరు కూడా ఆ స్థాయిలో అంత క్లారిటీ తోటి కులాల యొక్క పుట్టు పూర్వోత్తరాలని ఎవరు వివరించలేకపోయారు. అది చిన్న పుస్తకమే అయినా కానీ ఈ రోజుకి అది ఒక క్లాసిక్ అంటారనమాట. ఏ పుస్తకాన్ని క్లాసిక్ అంటారంటే, ఏ పుస్తకం అయితే చిరకాలం నిలిచిపోతుందో, కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఒక రెఫరెన్స్ బుక్ కింద మిగిలిపోతుందో, దాన్నే క్లాసిక్ అంటారు. అంబేద్కర్ రాసినటువంటి ఆ క్యాస్ట్ ఇన్ ఇండియా అన్నది ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది. దానికంటే ముందు అర్థశాస్త్రం చదివాడు కదా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అనుకున్నారు? ఆయన మొట్టమొదటి MA కోసం చదివినటువంటి ఎకనామిక్స్ కి ఆయన చదివి MAలో పార్టీగా ఒక పుస్తకం రాస్తాడు. MA డిగ్రీ కంప్లీట్ చేయడానికి పార్షియల్ కంప్లీషన్ అంటారు దాన్ని. దానికి ఒక పుస్తకం రాస్తారు. ఆ పుస్తకం పేరేంటంటే యాన్సియంట్ ఇండియన్ కామర్స్, ప్రాచీన భారతదేశ వాణిజ్యం. అంటే ఎవరితోటి వాణిజ్యం? ఓన్లీ ఇండియాతోటే కాదండి, అప్పుడున్నటువంటి గ్రీక్ తోటి, రోమ్ తోటి, అక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి భారతదేశానికి విదేశాలతో ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు ఎలాగుండేవి, ఏ రూట్స్తో వాణిజ్యం జరుగుతుండేది, ఏ ఐటమ్స్ మీద వాణిజ్యం జరుగుతుండేది, ఆ వాణిజ్యంలో ఇక్కడ వస్తువుల మీద ఎటువంటి మోజు ఉండేది, అన్నీ చదువుతూ ఆయన ఆ పుస్తకం ఎంతవరకు తీసుకొచ్చి రాస్తాడంటే, యాన్సియంట్ ఇండియన్ కామర్స్ అనే దాంట్లో ఎకానమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర మొదలుపెట్టి 1600 సంవత్సరాల వరకు, AD వరకు తీసుకొస్తాడు అనమాట. 16th century AD ఆ పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకంలో అంబేద్కర్ అద్భుతమైనటువంటి అనాలిసిస్ రాసుకుంటూ వస్తాడనమాట. అందులో చాలా గర్వంగా ఆ పుస్తకం చదివిన వాళ్ళు ఎవరైనా కానీ అంబేద్కర్ని ఒక టాప్ క్లాస్ నేషనలిస్ట్ గా ట్రీట్ చేయవలసిందే, అలా రాస్తాడు ఆ పుస్తకాన్ని. అంటే ప్రాచీన భారతదేశము ప్రాచీన ప్రపంచానికి నేర్పిన పాఠాలు ఎటువంటి, వాల్యూస్ లో కానీ, టెక్నాలజీలో కానీ, సైన్స్ లో కానీ, మ్యాథమెటిక్స్ లో కానీ, ఇవన్నీ కూడా లోతైన హిస్టరీగా రాయాలని మొదలుపెట్టి ఆయన కొంత భాగాన్ని ఈ పుస్తక రూపంలో పెట్టాడు. మిగిలినదంతా కంప్లీట్ చేయలేదు. ఆయన రాద్దాం అనుకున్నాడు, దాన్ని రాయలేకపోయాడు. కానీ ఇప్పటికి అది కూడా ఒక క్లాసిక్ మనకి ఎకనామిక్స్. దాని తర్వాత ఆయన చదువుతూ కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుతూ, దాని తర్వాత దానికి కంటిన్యూయేషన్ గా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థగా ఇండియాకి వచ్చిన తర్వాత, ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థగా వచ్చి వ్యాపారాన్ని నిర్మిస్తూ ఒక రాజ్యాన్ని ఆక్రమించుకొని, బెంగాల్ అనేటటువంటి ప్రావిన్స్ ని ఆక్రమించుకొని అక్కడ చిస్తూ అంటే పన్నులు వసూలు చేసే అధికారాన్ని తీసుకోవటం, అక్కడ శాంతి భద్రతలు కాపాడే అధికారాన్ని తీసుకోవడం, అంటే అల్టిమేట్ గా దాని యొక్క పరిపాలన అక్కడ స్థాపించే స్థాయికి ఎదిగింది అనమాట. అది 1600 ADలో వచ్చింది, జనవరిలో. 1600 సంవత్సరం జనవరిలో వచ్చింది. 1600 జనవరి నుంచి 1772 వరకు, అంటే 172-73 సంవత్సరాలు కంపెనీగానే ఉండి 173వ సంవత్సరానికి పాలక రూపం దాల్చిందనమాట.
బెంగాల్లో. ఆ 1772-73 నుంచి 1857 వరకు కంపెనీయే పరిపాలించింది భారతదేశాన్ని. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థ. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే అది ఒక జాయింట్ స్టాక్ కంపెనీ అనమాట. అందులో కొంతమంది ఇన్వెస్టర్స్ ఉండేవారు, షేర్ హోల్డర్స్ ఉండేవారు, వాళ్ళకి ఓట్లు ఉండేవి, అందులో కొంతమంది డైరెక్టర్స్ ఉండేవారు. ఈ విధంగా అంబేద్కర్ రాసినటువంటి రెండో పుస్తకం ఏంటంటే, అక్కడ కొలంబియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎకనామిక్స్ కి సంబంధించి ది అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పుస్తకం రాస్తాడు. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు మొదలైంది? 1772-73లో మొదలైంది. ఎప్పుడు వరకు జరిగింది? 1857 వరకు జరిగింది. ఈ 57 ప్లస్ అదొక 27 ఏళ్ళు, ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ల చరిత్ర. అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళు ఎలా పరిపాలించారు, వాళ్ళు పరిపాలకులుగా మారిన తర్వాత బెంగాల్లో మొదలుపట్టి మద్రాసుని ఎలాగ ఆక్రమించారు, బొంబాయిని ఎలాగ ఆక్రమించారు, పంజాబ్ని ఎలాగ ఆక్రమించారు, సెంట్రల్ ప్రావిన్సెస్ని ఎలాగ ఆక్రమించారు. ఈ ఆక్రమించే నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల సిపాయిల తిరుగుబాటు ఎందుకు వచ్చింది, ఆ తిరుగుబాటు వల్ల ఈ కంపెనీ పరిపాలన ఆగిపోయి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా భారతదేశాన్ని పరిపాలించడం ఎలా మొదలుపెట్టారన్నంత చరిత్ర అంతా, వాళ్ళ ఆర్థిక విధానాలు, పన్నుల విధానాలు, ఆ పన్నులు వినియోగించిన విధానాలు, ఎటువంటి పరిపాలన వ్యవస్థలను నెలకొల్పుతూ వెళ్ళారన్న విధానాలు అన్నీ కూడా ది అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా అనే కంపెనీ అనే పుస్తకంలో ఉంటాయి అన్నమాట. అంటే ఆయన చదివిన ప్రతి అంశము కూడా భారతదేశం యొక్క చరిత్ర, సమాజము, మతము, రాజకీయము, ఆర్థిక వ్యవస్థ ఎలాగ అభివృద్ధి చెందింది, ఎలాగా వికృతంగా మారింది, ఎలాగ భారతదేశాన్ని ఒక ఉన్నతమైన రాజ్యంగా మార్చింది, ఎలాగ భారతదేశం యొక్క నాగరికతను అధపాతాలను తొక్కేసిందనే అంశాలను దృష్టిలో పెట్టుకొని అనేక కోణాల నుంచి ఆలోచిస్తూ విశ్లేషిస్తూ రాసినటువంటి పుస్తకాలు అన్నమాట ఇవి. అందుకని అది ఆర్థిక శాస్త్రంలో ఆయన రాసిన రెండో పుస్తకం కింద మనం పరిగణించాలి. ఆ 3 ఏళ్ల సమయంలోనే, ఈ 3 ఏళ్ల సమయంలోనే ఆయన రీసెర్చ్ కోసం, పిహెచ్డి డిగ్రీ కోసం మళ్ళీ ఇంకొక అధ్యయనం మొదలుపెట్టాడు అనమాట. ఆ అధ్యయనం దేనికి సంబంధించిందంటే, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అయిపోయిన తర్వాత 1857లో 1858 నుంచి బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు కౌన్సిల్స్ యాక్ట్ అని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి 20 ఏళ్ళకు ఒకసారి ఒక చట్టాలు తీసుకొచ్చేవారు. వాటితో పాటు అనేక చట్టాలు చేస్తుండేవారు. చిన్న చిన్న చట్టాలు, భూమికి సంబంధించి, పెళ్లిళ్ళకి సంబంధించి, రిఫార్మ్స్కి సంబంధించి చట్టాలు చేస్తుండేవారు. ఈ అన్నిటినీ చదువుతూ నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా, ఏ హిస్టారికల్ అండ్ అనలిటికల్ స్టడీ అనే పేరుతోటి ఆయన మొత్తం బ్రిటిష్ ఇండియాలో జరిగినటువంటి పరిపాలన విధానాలని, రాజ్యాంగం ఎలాగ అభివృద్ధి చెందిననే అంశాలని, వాళ్ళ యొక్క పన్నుల విధానాన్ని, ఆ పన్నులు దేశాభివృద్ధికి, దేశం యొక్క లా అండ్ ఆర్డర్కి, అడ్మినిస్ట్రేషన్కి, దేశం యొక్క సంక్షేమానికి ఎంతవరకు వాడారు, ఈ వాడుతున్న నేపథ్యంలో భారతదేశం యొక్క వ్యవసాయాన్ని, భారతదేశం యొక్క వాణిజ్యాన్ని, భారతదేశం యొక్క పారిశ్రామిక వ్యవస్థను వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మర్చుకొని ఈ దేశాన్ని దోచుకు తిన్నారన్న దాన్ని అద్భుతమైనటువంటి స్టాటిస్టిక్స్ తోటి, అంకెలతో సహా నిరూపిస్తూ రాస్తాడనమాట. ఫైనాన్షియల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఈ సబ్జెక్ట్ ని అంబేద్కర్ చదివినటువంటి సబ్జెక్ట్ ఏమంటారంటే పబ్లిక్ ఫైనాన్స్ అంటారు. అది అర్థశాస్త్రంలో ఒక భాగం అనమాట. ఈ పబ్లిక్ ఫైనాన్స్ లో అంబేద్కర్ రాసినటువంటి నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా, ఏ హిస్టారికల్ అండ్ అనలిటికల్ స్టడీ అనే పుస్తకం రాస్తూ ఆయన స్టాటిస్టిక్స్ అన్ని రాసేసిన తర్వాత లాస్ట్ లో 3 చాప్టర్లు రాస్తాడు. అంబేద్కర్ ఆ పుస్తకంలో రాసినటువంటి 3 చాప్టర్లలోనూ ఆయన ఎకానమిక్ ఫైనాన్షియల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి అంశం ఒకటి, అది బేసిక్గా సబ్జెక్ట్ ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్ అన్నమాట. ఈ పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఏంటి, అది ఒక ఫెడరల్ కాంటెక్స్ట్లో, అంటే యూనిటరీ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ అని 2 రకాల గవర్నమెంట్లు ఉంటాయి. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఒక యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫెడరేషన్స్ లో అప్పటికే అమెరికా కూడా ఒక ఫెడరేషనే, కెనడా ఒక ఫెడరేషన్, ఆస్ట్రేలియా ఒక ఫెడరేషన్, స్విట్జర్లాండ్ ఒక ఫెడరేషన్. ఇలాగా అప్పటికే ఎవాల్వ్ అయినటువంటి ఫెడరల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటితో పాటు అప్పటికి ఇండియాలో కూడా ఒక ఫెడరల్ నేషనల్ సెంట్రల్ క్యాబినెట్ ఒకటి,
ప్రావిన్సెస్ ఉండే అనమాట. ఈ పుస్తకాన్ని ఎలా పబ్లిష్ చేశారంటే తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ ప్రావిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనేది పబ్లిష్ చేశారు. ఇక్కడ అంబేద్కర్ డిస్కస్ చేసినటువంటి, అనలైజ్ చేసినటువంటి, ఆయన ప్రతిపాదించినటువంటి ఫెడరల్ పబ్లిక్ ఫైనాన్స్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్, ఆయన ఇవాల్వ్ అయినటువంటి థాట్ ప్రాసెస్, ఐడియాస్, ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అవే ఒపీనియన్స్ ఆయన ఇండియాలో వచ్చినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ లో మాట్లాడతాడు, సైమన్ కమిషన్ దగ్గర మాట్లాడేటప్పుడు అదే ప్రిన్సిపల్స్ మాట్లాడతాడు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అయ్యే ప్రిన్సిపల్స్ మాట్లాడతాడు, స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే పుస్తకం రాసేటప్పుడు అవే ప్రిన్సిపల్స్ మాట్లాడతాడు. అంటే ఎందుకని ఇలాగా ఈ సందర్భాలను కనెక్ట్ చేసుకోవాలంటే 25 ఏళ్ల వయసులో అంబేద్కర్ పర్సనాలిటీ, ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ ఎంత ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందింది అంటే ఆయన 25 ఏళ్ళు 26 ఏళ్ల ప్రాయంలో ఏ అభిప్రాయాలనైతే, ఏ ఐడియాల్స్నైతే భారతదేశం గురించి ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఐడియాస్ని అసలు మార్చుకోవాల్సినటువంటి అవసరం రాలేదన్నమాట. ఆ ఐడియాస్ని మార్చుకోవాల్సిన అవసరం రాకుండానే ఆయన 1942 ప్రాంతంలో రాజ్యాంగ 46 ప్రాంతంలో స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే పుస్తకంలో స్టేట్ సోషలిజం గురించి మాట్లాడతాడు. అదే స్టేట్ సోషలిజంని మన రాజ్యాంగంలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటటువంటి చాప్టర్ కింద అందులోకి తీసుకొస్తాడు అనమాట. ఈ అన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే అక్కడ ఫేబియన్ సోషలిజం అనే కాన్సెప్ట్ వస్తుంది. అది జార్జ్ బెర్నార్డ్ షా అని, బీట్రిస్ వెబ్ అని, సిడ్నీ వెబ్ అని వాళ్ళందరూ అందులోకి వస్తారు. అది ఆ సబ్జెక్టులోకి ఇప్పుడు వెళ్ళను నేను. ఈ హై స్టాండర్డ్ పుస్తకాన్ని ఆయన గైడ్ చేసినటువంటి ప్రొఫెసర్ సాలిగ్మన్ అన్న ఆయన ఏమంటాడంటే ద ఫండమెంటల్స్ దట్ వర్ డిస్కస్డ్ బై అంబేద్కర్ ఇన్ దిస్ బుక్ ఆర్ రెలవెంట్ ఫర్ ద ఎంటైర్ ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్స్ అక్రాస్ ద కంట్రీ అని చెప్తుంటాడు. విదేశాల్లో ఉన్నటువంటి ఫెడరల్ గవర్నమెంట్స్ కూడా అవి చాలా ఐ ఓపెనర్, ఎంతో లెర్నింగ్ పాయింట్స్ కింద తయారయ్యాయి అనమాట. ఆ విధంగా అంబేద్కర్ ఫెడరల్ పబ్లిక్ ఫైనాన్స్, ఇప్పుడు దాన్నే రాజ్యాంగంలో సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అంటారు అనమాట. ఇవి ఎలా ఉండాలి అన్నది, భారత రాజ్యాంగం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అన్న దానికి పునాదులు అంబేద్కర్ అక్కడ కొలంబియా యూనివర్సిటీలో వేసుకున్నాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద పనికొస్తుంది. అలాగే అంబేద్కర్ రాసినటువంటి క్యాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకం గురించి మాట్లాడడం, దాన్ని అభివృద్ధి చేసి కుల నిర్మూలన అనే పుస్తకంగా రెండింటిని కలిపి ముద్రించాలనుకున్నాడు. కానీ అది చేయలేదు ఆయన. ఆ పుస్తకం కింద ఉండిపోయింది, ఈ పుస్తకం కింద ఉండిపోయింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి బహుజన ఉద్యమానికి ప్రత్యామ్నాయ మనువాదానికి ప్రత్యామ్నాయ సిద్ధాంతానికి అంబేద్కర్ రాసినటువంటి క్యాస్ట్ ఇన్ ఇండియా అండ్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అన్నది ఒక బలమైన పునాదిగా మారిపోయింది అనమాట. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ కమ్యూనిటీస్ని, ఇండియాలో ఉన్నటువంటి క్లాస్ సిస్టమ్ గురించి కానీ, క్యాస్ట్ సిస్టమ్ గురించి కానీ, ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ గురించి మాట్లాడినా, ఎన్హిలేషన్ ఆఫ్ క్లాస్ గురించి మాట్లాడినా, వితౌట్ రిఫరింగ్ టు అంబేద్కర్స్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ నో ఇంటలెక్చువల్ కెన్ గివ్ ఎ సొల్యూషన్ అనమాట ఇక్కడ. ఆ విధంగా అంబేద్కర్స్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఫర్ దానికి పునాదిగా ఉన్నటువంటి క్యాస్ట్ ఇన్ ఇండియా కొలంబియా యూనివర్సిటీలో 25 ఏళ్ల వయసులో రాసిన పుస్తకం ఏదైతే ఉందో అది పునాదిగా మారింది. దట్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ గా రెఫరెన్స్ బుక్ గా ఒక క్లాసిక్ గా ఉందన్నమాట. ఈ విధంగా అంబేద్కర్ యొక్క ఇంటలెక్చువల్ పర్సనాలిటీని ఎవాల్వ్ అవటంలో అలెగ్జాండర్ గోల్డెన్ వైజర్ అని ఆయన ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ గా ఉండేవాడు. అలాగే జాన్ డ్యూయి అన్న ఆయన ఫిలాసఫీలో ఆయనకి టీచర్గా ఉన్నాడు. ఎడ్విన్ సెలిగ్మన్ అన్న ఆయన పబ్లిక్ ఫైనాన్స్లో ఆయన టీచర్గా ఉన్నాడు. ఆయన భవిష్యత్తులో ఫ్రెండ్గా కూడా మారిపోయాడు అంబేద్కర్కి. అలాగే జాన్ షార్ట్వెల్ ఆయన, జేమ్స్ హెన్రీ రాబిన్సన్ ఆయన హిస్టరీ ప్రొఫెసర్స్గా ఉన్నారు. వీళ్ళందరి యొక్క టీచింగ్స్ అక్కడితో ఆగకుండా వీళ్ళు ఏం చెప్తున్నారు, బుద్ధుడు ఏం చెప్పాడు అన్నది అంబేద్కర్ ఎప్పుడు కూడా ఒరిజినల్ బుక్స్ చదవటం. ఎకానమిక్స్ లో చదివేటప్పుడు క్లాసికల్ ఎకానమిక్స్, మార్క్సియన్ ఎకానమిక్స్, మోడర్న్ ఎకానమిక్స్, సోషలిస్ట్ ఎకానమిక్స్ ఏదైనా మీరు మాట్లాడండి, అవన్నీ మాట్లాడతాడు. దీనికి కొనసాగింపుగా ఇంకా ఆర్థిక శాస్త్రంలో కొలంబియా యూనివర్సిటీ కంటే కూడా ఇంకా బలమైన ఆర్థిక శాస్త్ర అధ్యయనం లండన్ ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో, అది లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్లో ఉంది అని, అక్కడ ఇంకా బలమైన ప్రొఫెసర్లు ఉన్నారని, అక్కడ వేరే కాన్సెప్ట్, వేరే కాంటెక్స్ట్లో ఇండియాని చదవటానికి అంబేద్కర్ అక్కడికి వెళ్తాడు అనమాట. 1917 సంవత్సరంలో అక్కడ లండన్కి వెళ్ళి ఆయన ఒక సంవత్సరం ఉంటారు అక్కడ. అంబేద్కర్ ఏం చదువుతారంటే, ఇక్కడేమో పబ్లిక్ ఫైనాన్స్ చదివారు,
అక్కడికి వెళ్ళిన తర్వాత మానిటరీ ఎకనామిక్స్ లో ఒక సబ్జెక్ట్ చదువుతాడు అనమాట. దాన్నే ఇప్పుడు అందరూ రూపాయి గురించి, రిజర్వ్ బ్యాంక్ ఆవిర్భావం గురించి, మానిటరీ ఎక్స్చేంజ్ అంటే ఇది ఇండియన్ కరెన్సీని ఇంటర్నేషనల్ కరెన్సీస్ కి మధ్యలో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ వాల్యూ డిసైడ్ చేయడంలో ఒక స్టేబుల్ ఎకనామిక్ రిలేషన్స్ ని, ఒక స్థిరమైనటువంటి ఆర్థిక సంబంధాలను ఎలాగ ఏర్పాటు చేసుకోవాలి, రెండు రాష్ట్రాలకి లాభదాయకమైనటువంటి విధంగా ఒక కరెన్సీ వాల్యూని ఎలా ఫిక్స్ చేయాలి, దీంట్లో ఫిక్స్ చేయటంలో రూపాయి వాల్యూని ఎలాగా స్టెబిలైజ్ చేయాలి, గోల్డ్ స్టాండర్డ్ కావాలా, సిల్వర్ స్టాండర్డ్ కావాలా, ఈ అన్ని స్టాండర్డ్స్ అప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ వాణిజ్యంలో ఉన్నటువంటి ఈ ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ ఉన్నటువంటి స్టాండర్డ్స్ అన్నిటిని స్టడీ చేసి అంబేద్కర్ కొన్ని ప్రతిపాదనలు ఇస్తాడనమాట ఆ పుస్తకంలో. ఆ పుస్తకం ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్. ప్రతి దాంట్లోనూ అంబేద్కర్ కి సొల్యూషన్ ఉంటుంది. సమస్యను డిస్కస్ చేసి ఇక్కడ ఈ సమస్య ఉంది, ఇది కారణం, ఆడు దొంగ అని చెప్పి వదలడు. ప్రతి సమస్యకి సొల్యూషన్ చెప్పడం అన్న దాంట్లో అంబేద్కర్ సిద్ధాస్తుడు అనమాట. ఆ విధంగా మానవ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి సమాధానాలు వెతకటంలో రక్తపాతానికి తావివ్వకుండా, రక్తపాతం లేని మార్గాలలో, రాజ్యాంగ మార్గాలలో, ప్రజాస్వామ్య మార్గాలలో కూడా మనం ఒక ఆదర్శప్రాయమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవచ్చు, దీనికి మార్గం ఇది అని చెబుతూ అంబేద్కర్ ఏం చేశాడంటే, మీకు ఫైనల్ గా చెప్పాలి అంటే, అంబేద్కర్ చదువుతున్నప్పుడు ఒక ఇటాలియన్ ఫిలాసఫర్ ఒకడు ఆయనకి తారసపడతాడు అనమాట. ఆయన పేరంటే సర్ విలియం డ్రమ్మాండ్ అని. ఆయన ఏమంటాడంటే, హీ హూ will not reason is a bigot, he who cannot reason is a fool, and he who dare not reason is a slave అంటాడన్నమాట. రీజన్ అంటే ప్రశ్నించటం, సమాధానాలు రాబట్టడం. ప్రశ్నించడానికి సిద్ధంగా లేనివాడు ఉన్మాది, ప్రశ్నించే కెపాసిటీ లేనివాడు, సామర్థ్యం లేనివాడు అవివేకి, అలాగే తెలివి లేనివాడు, అలాగే ప్రశ్నించే సాహసం చేయలేనివాడు, తెలుసుండి కూడా ప్రశ్నించే సాహసం చేయలేని వాడు బానిస అంటాడు. భారతదేశాన్ని అంబేద్కర్ అమెరికా నుంచి వస్తున్నప్పుడు భారతదేశం నిండా 99.99% మనుషులు ఏదర్ కులోన్మాదులు లేదా మతోన్మాదులు ఉన్నారు, లేదా ఏది ప్రశ్నించలేనటువంటి అసమర్థులు ఉన్నారు, లేదా తెలుసుండి కూడా ప్రశ్నించడానికి ధైర్యం లేనటువంటి బానిస మనస్తత్వంలో ఉన్నవాళ్ళు ఉన్నారు అని ఈ ఉన్మాదం మీద, ఈ బానిసత్వం మీద, ఈ అజ్ఞానం మీద అంబేద్కర్ ప్రకటించిన యుద్ధమే అంబేద్కర్ సిద్ధాంతము, అంబేద్కర్ జీవితం. అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మనం దాన్ని పూర్తి చేయాలన్నది మన యొక్క లక్ష్యంగా ఉంటే మంచిదన్నది నా ఉద్దేశం.